హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి చిన్న మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతరకి అయితే వచ్చినాము. ఇక్కడ సిచ్యువేషన్స్ అండ్ జనాభా ఎట్లున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడైతే నేను మేడారం దగ్గర ఉన్న కమాన్ దగ్గర, ఇక్కడ నుంచి మనం షూట్ చేద్దాము. సో ముందు ముందు వెళ్తుంటే ఏముందనేది మనకు చూద్దాము, రండి. సో ఇక్కడ నుండి మనకి యాక్చువల్గా కమాన్ లోపల నుండి వెళ్తూ ఉంటే షాపింగ్స్ కానీ అవి కానీ ఏం మనకు సరిగా కనిపించట్లేదు. అంటే జనాలు కూడా అంత ఎక్కువ లేనట్టున్నారు. సో ముందుకు వెళ్తూ ఉంటే చూపిస్తాను చూడండి ఒకసారి. కమాన్ నుండి లోపలికి వెళ్తే చాలా చాలా తక్కువ మంది యాక్చువల్గా. అంటే నేను షూట్ చేసే టైంకి సాటర్డే ఇది యాక్చువల్గా. కొన్ని ఫ్యామిలీస్ అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నారు. ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాము, మేబీ కనిపించే ఛాన్స్ ఉంది. చూడండి ఇక్కడ షాప్స్ కూడా అంతగానం ఇంకా పెట్టినట్టు కనిపిస్తలేదు. అంటే యాక్చువల్గా ఇంకా పున్నం వచ్చేసి ముందుంది కదా, మేబీ ఇంకా ముందు ముందు వచ్చే ఛాన్స్ ఉంది. మనం షూట్ చేసే టైంకి అయితే, నేను షూట్ చేసింది సాటర్డే రోజు, అది 8th రోజు. ప్రస్తుతానికైతే ఇక్కడ మనకు అంత పెద్ద షాప్స్ కూడా ఏం కనిపించట్లేదు. జనాలు అయితే చాలా లైట్గా ఉన్నారు. నాకు తెలిసి దర్శనం 2 minutesలో అయిపోద్ది. ఇక్కడనైతే నేను స్నానం చేసుకొని జంపన్న వాగులో స్నానం చేసుకొని దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుండి దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళిపోదాం అనుకున్నా. యాక్చువల్గా వచ్చి దర్శనం మార్నింగ్ చేసుకుందాం అనుకున్నా, మేబీ టైం ఎక్కువ జనాలు ఎక్కువ ఉంటారేమో అని చెప్పేసి. కానీ తీరా చూస్తే చాలా చాలా లైట్ ఉన్నారు. సో ఇక్కడ నేను జంపన్న వాగు దగ్గరనే సో ఫ్రెండ్స్, ఇక్కడ దర్శనానికి వెళ్తే చూడండి, అసలు జనాభా ఏం లేరు. మేబీ వీకెండ్ కదా, ఇది సాటర్డే అంటే మేబీ సండే రావచ్చు. ఇంకొకటి పున్నం ఒకటి ఉంది కదా, అప్పుడు ఎక్కువ రావచ్చు. మెయిన్ యాక్చువల్గా జాతర అయితే 12th నుండి అని చెప్పేసి అంటున్నారు. అంతవరకు అయితే జనాభా తక్కువనే కనిపిస్తున్నారు. షాప్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం అక్కడ ఎట్లున్నదో జనాభా. సో మనమైతే టెంపుల్ దగ్గరికి వస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కమాన్ లోపలికి దేవుడి దగ్గరికి వెళ్ళేది. గద్దెల దగ్గరికి అంటాం, సమ్మక్క సారలమ్మ గద్దెలు. జనాభా బయట తక్కువ ఉన్నారు అనుకున్నాం, కానీ గద్దెల దగ్గర చాలా మంది ఉన్నారు. ఇవన్నీ మెయిన్ మేడారం అప్పుడు ఇవన్నీ నిండిపోతాయి అనుకుంటా. ఈ క్యూ లైన్లు మొత్తం నిండిపోతాయి. నాకు తెలిసి ఎల్లుండి చిన్న మేడారం 12-15 తారీఖు నుండి మొత్తం నిండిపోతాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల చాలా మంది ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఓకే, గద్దె దగ్గరనైతే ఉన్నారు. ఇది శ్రీ సమ్మక్క గద్దె అంట. ఇది మనం కూడా గంట కట్టిపోదాం. ఓ దేవుడి దగ్గరికి అయితే వస్తున్నాము. శ్రీ సమ్మక్క దేవి గద్దె ఇది చూడొచ్చు. మనం బొట్టు పెట్టుకుంది. సో ఇది మనకి సారలమ్మ గద్దె ఇక్కడ మనకు ముందుకు వెళ్తే కనిపిస్తుంది. రండి చూపిస్తా. సో ఇది మనకి సారలమ్మ గద్దె. సో జనాలు ఇక్కడ కూడా చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మనకు ఫ్రీగానే దర్శనం అయిపోయింది. మేబీ రేపు సండే కదా, సండే రోజు అమ్మవారి ఇక్కడికి కిందికి రావచ్చు పున్నం నాడు. చూడండి, టెంపుల్ మొత్తం చాలా ఖాళీగా ఉంది. ఆల్మోస్ట్ అందరు ఈజీగానే దర్శనం చేసుకుంటున్నారు. సో అది అక్కడికి ఎగ్జిట్ అయ్యే ముందు ఇక్కడ పడిగిద్దెల రాజు విగ్రహం కూడా ఉంటుంది, ఆ దేవుడిది. అది చూసేద్దాము. అంతకుముందు ఇది చూడండి, శ్రీ గోవిందరాజుల గద్దె అని చెప్పేసి ఇక్కడ ఒక దేవుడి విగ్రహం ఉంది.
సో ఇది ఎగ్జిట్కి వెళ్ళే ముందు ఇంకొకటి మనకు సో ఇది వచ్చేసి శ్రీ పడిగిద్దెల రాజు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఇది నేను తీసింది దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపెట్టడానికి తీసిన. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, సండే మార్నింగ్ జనాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. చూడండి, జంపన్న వాగ్లో నిన్న చూపించిన దానికి ఈ రోజుకి రష్ చాలా పెరిగింది. చూడండి, వెహికల్స్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో నిన్న మనం అనుకున్నాం కదా, సో మనం అనుకున్నట్టే చూడండి వెహికల్స్ చాలా స్టార్ట్ అయ్యాయి. ఇది ఫ్రెండ్స్ మేడారం పరిస్థితి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.